హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనం ట్రావెల్ చేసే ప్రదేశం ఏంటంటే రిచ్మండ్ పార్క్. అక్కడికి ఇప్పుడు వెళ్ళబోతున్నాను అనమాట. లెట్స్ గో. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో. ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అయ్యామన్నమాట. ఇదంతా వాక్వే. సో పక్కన అంతా ఈ ఓవరాల్ మొత్తం ఇదంతా పార్క్ టైపు. సో ఇక్కడ జింకలు కూడా ఉంటాయంట, చూద్దాం. మేబీ ఉంటే నేను ఖచ్చితంగా షూట్ చేస్తాను. సో చూడాలి, జింకల కోసం ఇక్కడ లేవు. ఇదంతా తిరిగి రావాలంటే చాలా టైం పడేట్లాగా ఉంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇక్కడైతే ఒక చిన్న వంతెనలాగా ఉందన్నమాట. అందులో కింద వాటర్ ఫ్లోట్ అవుతున్నాయి. సో ఇక్కడ కొంతమంది అందులో పాస్ అవుతున్నారు. ఇందులో మంచిగా కుక్కలు అయితే ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట అందులో వాటర్లో. ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు నా ముందైతే కొన్ని జింకలు అయితే ఉన్నాయి అక్కడ. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జింకలు చూస్తా అనుకోలేదు. సో నీకు చూపిస్తాను జింకలు ఎక్కడ ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి అనేది. అక్కడ ముందైతే ఉన్నాయి, నేను షార్ట్ చేస్తాను. చూపిస్తాను చూడండి, జింకని పక్కనే ఉన్నాయి, గడ్డి వేస్తుంది. అది అక్కడ ఇంకా కొన్ని పక్కన ఉన్నాయి. అక్కడ చెట్లు అలగొడుకుని ఉన్నాయి. మేబీ వాటిని ఫోటోలు తీస్తూ అవి భయపడుతున్నాయి అంటే తెలియదు. ఎందుకంటే ఇక్కడ చాలామందికి వచ్చిపోతుంటారు కాబట్టి పెద్ద భయమే లేదన్నమాట వాటిని ఏం చేస్తారు ఏంటి అనేది. సో అక్కడ ఒకటి ఉంది, వెనక ఇంకోటి గడ్డి మేస్తుంది. ఇంకా కొన్ని అక్కడ అయితే ఉన్నాయి అన్నమాట. చూసుకోవచ్చు, చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఒక చెరువు దగ్గరకు వచ్చాను. చిన్న చెరువు లాంటిది. సో పక్కనే ఉంది. ఇవన్నీ బ్యారిగేడ్స్ కట్టారు లోపలికి వెళ్ళకుండా. వాటర్ కూడా అంటే దాంట్లో ఉండే పక్షులు అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. సో వాటర్ అంతా ఏం బాగలేవు చూడటానికి. సో లొకేషన్ అయితే ఈ మధ్యలో చూడటానికి చాలా బాగుందన్నమాట. చూడవచ్చు వాటర్ ఎలా ఉందని. సో వెనక మళ్ళీ జింకలు పోయినాయి. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకేమైనా కనిపిస్తాయేమో, ఇంకా వేరే రకాల జింకలు ఉంటాయేమో అనేది. సో ఇక్కడైతే వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. చెట్లు మరీ అంత దగ్గర లేవు, కొంచెం దూరంగానే ఉన్న చెట్లు. అయినా సరే వాతావరణం అయితే చాలా కూల్గా ఉందన్నమాట. చూసుకోవచ్చు, పక్కన అయితే లేక్ ఉంది. ఇది చెరువు లాంటి చిన్న చెరువు లాంటిది. సో ఇంకా మనం ముందుకు వెళ్దాం. అక్కడ కొన్ని గుడిసెలు లాంటివి ఉన్నాయన్నమాట. అందులో పాకలు, అందులో కూర్చోవచ్చు అనుకుంటాం మేబీ. సో అక్కడికి వెళ్ళి చూసి అది కూడా ఒక స్టార్ట్ చేసేద్దాం అయితే. సో నేను వచ్చింది అటు నుండి ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా మ్యాప్ ఉంది. సో ఆ మ్యాప్లో మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏ జంతువులు, ఏ రకాలు, ఎన్ని రకాల జంతువులు ఉంటాయి, ఇంకా ఈ చెరువు ఏ లొకేషన్లో ఉందని చెప్పేసి అక్కడ మ్యాప్లో చూపిస్తారనమాట. ఇక్కడ ముందుకు వెళ్తే చెట్లు అన్నీ పచ్చగా ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. సో ఇట్లా వెనక కూడా చూసుకోవచ్చు. ఈ గార్డెన్ చాలా పెద్దది, గార్డెన్ కాదు, పార్క్, రిచ్మండ్ పార్క్ అనమాట. చాలా అంటే చాలా పెద్దది. ఇది ఓవరాల్గా చూసుకోవచ్చు ఎంత ఉందనేది. మనకు కార్లు వస్తున్నాయి, కెమెరా. సో ముందు కూడా చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. ఇది వాక్వే, చాలా అయితే పచ్చగా ఉందన్నమాట, గ్రీనరీగా. అక్కడ మధ్యలో అయితే చెట్లు లేవు కాబట్టి మొత్తం ఈ ఎండకు మొత్తం గడ్డి మొత్తం మాడిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే వెనక లొకేషన్ ఉంది. ఇవన్నీ వాక్వే, డాగ్స్ కానీ, రన్నింగ్ చేసేవాళ్ళు కానీ, సైక్లిస్టులు కానీ. ఇక్కడ ఒక చిన్న వంతెనలు ఉందన్నమాట ఇట్లా వెళ్ళడానికి. సో అది. సో ఇప్పుడే ఎంటర్ అయ్యాం మనం పచ్చని వాతావరణంలోకి. చాలా చల్లగా ఉంది ఇక్కడ, అక్కడికంటే ఇక్కడ చాలా చల్లగా ఉందన్నమాట. చూసుకోవచ్చు ఇదంతా ఎలా ఉంది, చాలా బాగుంది కదా. ఇలాంటి ప్లేస్కి రావాలి అప్పుడప్పుడు, ఎందుకంటే మనం రెగ్యులర్గా ట్రావెల్ చేసే బ్రిడ్జ్లు అవి కాకుండా ఇలాంటి ప్లేస్కి వస్తే మంచిగా వైల్డ్ యానిమల్స్ చూసుకోవచ్చు.
ఇంకా కొన్ని లేక్స్, కొన్ని చెరువులు అవన్నీ మంచిగా ఆస్వాదించవచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ మేబీ ఇక్కడ ఏదో ఎయిర్పోర్ట్ ఉందనుకుంటా. ఫ్లైట్స్ అని ఈ వేలో వెళ్తున్నాయి, అక్కడ ల్యాండ్ అవ్వబోతున్నాయి మేబీ. సో ఇంకొక కనిపించే ఆ దూరంలో కూడా జింకలు అయితే ఉన్నాయి. సో వెళ్దాం మనం, అటు కూడా వెళ్ళేది చూద్దాం సరే. ముందు ఈ వే ఎలా ఉందో చూసేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇలా ఉందన్నమాట. చాలా గ్రీనరీగా, చాలా మంచిగా అయితే ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ. అదే ఇప్పుడు మీరు చూసేది కనుచూపు మేర వరకు మొత్తం పార్క్ ఇది. అలా అదంతా సర్కిల్ అంతా చేసుకుని ఇలా వస్తారనమాట, వాకింగ్ చేసుకుంటూ, సైక్లిస్ట్ చేసుకుంటూ. చాలా పెద్దగా ఉంది. సో మనమైతే అటైతే వెళ్ళట్లేదు, ఎలా తెలుసుకోలేదు అంటే చాలా ఉంది ఇంకా. సో ఇటు కూడా వెళ్ళాల్సింది ఉంది, మనం ముందుకు వెళ్ళాల్సింది కూడా ఉంది. ఇటు కూడా పాతే ఉంది. సో ఇటు నుండి అయితే వెళ్ళేసి మన టూర్ని అయితే ముగించుకోపోతున్నాం. ఇప్పుడైతే మనం ఒక చిన్న పాత్వేలో వెళ్తున్నాం అనమాట. కనుచూపు మేర వరకు అది వెళ్ళట్లేదు, ఎందుకంటే చాలా దూరం ఉంది. ఎండ కూడా బాగా కొడుతుంది అనమాట. చెట్లు తక్కువ ఉన్నాయి అటు, పక్కనే చెట్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి, ఇక్కడ కూడా అంతా చాలా గ్రీనరీగా అవుతుంది అనమాట. చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్న చెట్లు ఇప్పుడే పెరుగుతున్నాయి అవి. సో ఇక్కడ నుండి మన ప్రయాణం అనేది ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. చూద్దాం ఇంకా ముందు ఏ మంచి ప్లేసెస్ ఉంటాయి, ఇంకా అవన్నీ లొకేట్ చేస్తాను, చూపిస్తాను. సో ఇదంతా పార్క్ అనమాట. ఇప్పుడు చూసిన దాంట్లో పార్క్లోకి వెళ్ళా అతిపెద్ద పార్క్ అంటే ఇదే, రిచ్మండ్ పార్క్. చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. చూడొచ్చు ఎంత ఉందో. ఎక్కువ మీరు అటు చూస్తే ఎక్కువ సైక్లిస్టులు వెళ్తారనమాట. ఇక్కడ బై వాకింగ్ అయితే ఎవరు వెళ్ళట్లేదు, ఎందుకంటే అది ఒక రౌండ్ మ్యాప్ లాంటిది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు చెట్లు కూడా ఎలా ఉన్నాయి అనేది. ఇప్పుడైతే ఒక చెట్టు కిందకు వచ్చాం మనం, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుండి ఫ్లైట్స్ కూడా చూసుకోవచ్చు, చాలా దగ్గరలో ల్యాండ్ అవ్వబోతున్నాయి అనమాట. ఇంకా రష్ అయితే, రష్ అంటే తెలీదు. ఇక్కడ చీకటి పడితే అలాగే 9:30, 9 అవుతుంది కాబట్టి ఈరోజు వీకెండ్. చాలామంది అయితే వస్తుంటారు, పోతుంటారు అనమాట. ఇప్పుడు ఎంత కొంచెం క్రౌడ్ అంతగాని కనిపించట్లేదు. ఇంకొక ఇంకొక 2-3 గంటలు అయితే మ్యాక్సిమం క్రౌడ్ అయితే పెరిగిపోద్ది అనమాట. ఎంత క్రౌడ్ పెరిగినా కానీ ఇంత పెద్ద దాంట్లో అసలు ఏం కనిపించరు. చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. ఇప్పుడు మనం చెట్టు కింద కోసం ఇంకో ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వబోతున్నాడు. సో అది కనుచూపు మేర వరకు మొత్తం పార్కే ఉందన్నమాట. సో ఫస్ట్ టైం ఇది ఇట్లాంటి పార్క్ చూడటం నేను ఇంకా వేరే యానిమల్స్ కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఇక్కడ ఓన్లీ జింకలే ఉన్నాయి, నక్కలు కూడా ఉన్నాయి, కాకపోతే నక్కలు అయితే ఇంతవరకు ఒకటి కాని రాలేదు. సో ఇంకా పక్షులు అవి కామన్ ఇక. సో ఈరోజు ట్రావెల్ అయితే ఇలా ముగియబోతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ, టాటా, బై బాయ్.